ఇక్కడ పూజ చేస్తే కేసు, అక్కడ కండల దీనికి సంబంధించినటువంటి దానిలో కార్యకర్తల సమావేశానికి పోతే కేసు, అయా భూములు కొట్టేశాడని చెప్పి శివాలయానికి పోతే కేసు. ఇవన్నీ కేసులు పెట్టి మరలా నిన్న దారుణమైనటువంటి పరిస్థితి కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నను అందుబాటులో లేకపోతే గుమ్మల దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి సంబంధించి మనం చూసాం ఏ విధంగా జరిగిందనేటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినటువంటివి ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఈరోజు వాటికి సంబంధించి ఆ వీడియోలో వాళ్ళు ఏమో మాట్లాడారనేటువంటిది కూడా మీకు ఒక్కసారి చూపిస్తే మీకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే వాళ్ళు ఏం మాట్లాడారు ఆ వీడియోలో. ఏదైనా సరే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది అనేటువంటిది ఉంటే చిన్న బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆ బాలికను తీసుకెళ్లి కోవూరు హాస్పిటల్లో పెట్టారు. కనీసం ఆ బిడ్డ విషం తాగిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే స్టమక్ వాష్ చేసేటువంటి గతి లేదు పాపం. అది అతను అనేటువంటి ఆవేదన. వాళ్ళు కనీసం నా బిడ్డ తీసుకున్నటువంటి విషయాన్ని కక్కించుంటే, నా బిడ్డ కిడ్నీలు పాడయ్యాయి మీరు ఈరోజు తీసుకొస్తారా మా దగ్గరికి అని చెప్పి మాట్లాడారు డాక్టర్లు అని చెప్పి. అంటే మీరు నేరుగా తీసుకెళ్ళి అక్కడ అంటే నిర్లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆ మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి విషం తాగిస్తే విషం తాగించారని చెప్పి ఆ బాధితుల తల్లిదండ్రులు తీసుకొచ్చి మీ దగ్గర ఫిర్యాదు ఇస్తే వాళ్ళే ఆ మైనర్ బాలుని తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరు నేరుగా కోవూరు హాస్పిటల్కి పంపించి కోవూరు హాస్పిటల్ నుంచి వాళ్ళు మా వల్ల కాదంటే నెల్లూరు హాస్పిటల్కి తీసుకొచ్చి నెల్లూరు హాస్పిటల్లో పాపం ఆ పాపకు సంబంధించినటువంటి పరిస్థితి విషమంగా తయారు కావడంతో హడావిడిగా నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిస్తే మీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి మీ బొంకంతా బయటపడుతుందని చెప్పి నేరుగా మెడ్రాస్లో స్టాన్లీ హాస్పిటల్కి మార్చారు. వాళ్ళు అడిగేది ఏంది, నెల్లూరులో హాస్పిటల్ లేవా, మాకు రక్షణ లేదా? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం పోలీసు వైఫల్యం ఏంటి? మీరు ఆ గంజాయికి సంబంధించి ఈరోజు పట్టణాల్లో ఉండేది అవి చిన్నగా సిటీస్కి వచ్చాయి, అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చాయి. మీరేం చెప్పాడు చంద్రబాబు, ఒక్క నెల రోజుల లోపల మీ గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రం అన్నాడు, మరలా 3 నెలలు అన్నాడు, ఒక ఆడదాని మీద కనుక చేయబడితే అది వాడికి ఆఖరి రోజు అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలకు పాకుతుంటే ఆ గంజాయి మత్తులో యువత ఈ విధంగా పెడదారిన పడుతుంటే దానికి ఆ గంజాయి నిర్మూలించడంలో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా? దీనికి సంబంధించి సర్కారీ హత్య కాదా? దీనికి ఎవరు బాధ్యత వహించాలా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏమి నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు? ప్రభుత్వ ఆసుపత్రులు మీకు వైద్య పరికరాలు లేకపోతే వైద్యులు లేకపోతే ఈరోజు మీరు నేర్చుకోండి. పరిపాలన లేకపోతే మా మీద పడి అల్లాడటం కాదు, మా మీద పరిచి మాట్లాడడం కాదు. ఈరోజు కావాలంటే నెల్లూరు జిల్లాలో విచారణ చేయించండి. ఇటువంటి సంఘటనే చెంగుడుగుంట దగ్గర 2023లో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒకడు వెళ్ళి ఒక మైనర్ బాలికల దగ్గర ఆ బాత్రూంలో ఉన్నటువంటి యాసిడ్ తాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకముందే మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు నేరుగా తీసుకొని నెల్లూరు అపోలో హాస్పిటల్లో పెట్టాడు. వాళ్ళ చేతిలో 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఖర్చులకి. మొత్తం వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది, జిల్లా యంత్రాంగం భరిస్తుంది అని చెప్పాం. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంఘం నెల్లూరు బ్యారేజీలో ఓపెనింగ్కి వస్తే ఆయన దగ్గర ఈ విషయం వెల్లడిస్తే ఆయన ఎంత ఇచ్చారు మీరంటే ఆ పిల్లలకు సంబంధించినటువంటి మందుల ఖర్చులకైతే ఏమీ వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చామంటే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి ఆ కుటుంబానికి. ఆ కుటుంబం రావడానికి పోవడానికి అవసరమైనటువంటి వైద్యానికి ప్రతి రూపాయి మీరు ఇవ్వండి, ఎంత అయినా సరే ప్రభుత్వం భరిస్తుందని చెప్తే నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి అదే రోజు గంట లోపల ఆ కుటుంబాన్ని పిలిచి చెక్కిచ్చి ఆ కుటుంబంలో అయ్యా నాకు మెడ్రాస్కి వెళ్ళే స్తోమత కూడా లేదు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేరుగా వాళ్ళని తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి అంబులెన్స్లో అక్కడికి చేర్చి అంబులెన్స్లో అక్కడికి చేర్చిన తర్వాత 30 లక్షల రూపాయలు అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మెడ్రాస్ అపోలోలో 30 లక్షల రూపాయల బిల్లు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లించాం.
సరే ఆ అమ్మాయి పాపం బ్రతకలేదు, అది వేరే విషయం. కడుపులో ఉండేటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి దానివల్ల ఇంట్రెస్ట్ అయిన మొత్తం కాలిపోయింది కాబట్టి ఉండ చుట్టుకున్నాయి కాబట్టి బ్రతకలేదని చెప్పారు. మొదటి నుంచి కూడా పాపం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మేము వదిలిపెట్టలేదే, ఆ అమ్మాయి బ్రతకదని చెప్పి నెల్లూరు అపోలోలో చెప్పినప్పుడు వదిలేదే, చూసాం చివరి వరకు. మెడ్రాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మీలాగా కనీసం పట్టించుకోకుండా వదిలేసి మళ్ళా మీరు మాట్లాడడానికి మీకు నైతిక హక్కు ఎక్కడుంది? దీనికి ఊరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? పోలీసులు సమాధానం చెప్తుందా? రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గమనించండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్నటువంటి కలెక్టర్ని పాత రికార్డు చేసి చూడమనండి. చెముడుగుట్టలో జరిగినటువంటి సంఘటనలో ఇదేటువంటి సంఘటన జరిగితే, మైనర్పాలెక మీద ఆ రోజు ఇదే విధంగా అఘాయిత్యం జరిగితే వెంటనే దానికి సంబంధించి అన్ని విధాలు ఆదుకున్నాం. నేరుగా తీసుకెళ్ళి నెల్లూరు అపోలోలో పెట్టాం. నెల్లూరు అపోలో నుంచి వాళ్ళ అంబులెన్స్లో మెడ్రాస్ అపోలోకి మార్చాం. 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వం భరించింది. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల పాపం రావడానికి పోవడానికి రవాణా ఛార్జీలకు వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చులు ఇచ్చాం. అది పరిపాలన. నెల్లూరులో ఉండేటువంటి హాస్పిటల్ బిల్లు మొత్తం జిల్లా కలెక్టర్ గారిని కట్టమన్నాం. జిల్లా కలెక్టర్ గారు భరించాడు. కాబట్టి ఆ విధంగా పరిపాలన ఉండాలి తప్ప దాన్ని మేము ప్రశ్నిస్తే, మేము పోతే దాన్ని మీరు పోయారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు. కాబట్టి ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు కాబట్టి ఆయన ఎవరో ఒక ఆయన నగర అధ్యక్షుడు అంట, బాధితులు ఎవరిలే, నగర అధ్యక్షుడు అయ్యా గోవర్ధన్ రెడ్డి వచ్చాడు, మాట్లాడాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానని చెప్పి దాని మీద ఆయన ఇచ్చినటువంటి దాని మీద ఈరోజు ఫిర్యాదు నమోదు చేశారు. నేను అడుగుతున్నా, నేను వెళ్ళా, వక్ఫ్ బోర్డు చైర్మన్ వెళ్ళాడు, ఎమ్మెల్యే గారు వెళ్ళారు, వీళ్ళందరి మీద మీరు కేసులు నమోదు చేయరా? నాకన్నా ఎక్కువగా మాట్లాడారు. నేను ఆ అమ్మాయి పేరు ఎత్తలే, నాకు పోక్సో యాక్ట్ గురించి తెలుసు, నేను చదువుకున్నటువంటి వాడినే. ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తలే, వాళ్ళు ఇంటి ముందు మాట్లాడలే, ఇంటికి దూరంగా వచ్చి మాట్లాడా, ఇంట్లో మాట్లాడారు, ఇంటి ముందు మాట్లాడారు, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. వాళ్ళనేమో వదిలిపెట్టి నా మీద మరొక కేసు బనాయించారు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు, లడ్డు వ్యవహారంలో మిమ్మల్ని అడగకూడదు. మీకు సంబంధించినటువంటి గంజాయి విషయంలో ఈరోజు పాపం ఆ బిడ్డ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పోలీసుల వైఫల్యానికి బలైతే మేమేమన్నాం? పోలీసులను మీరు అడ్డదారులు, ఇప్పటికే మీరు తప్పులు చేశారు, దాన్ని నీరు గారుస్తున్నారు, ఆ కేసును నీరు గార్చి మీరు ఎందుకు మెడ్రాస్కి మార్చారు? ఇక్కడ ఉంటే ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ పాప చనిపోయిన పర్వాలేదు, ఇష్యూ లేకుండా పోతే సరిపోతుందని పోలీసులు హడావుడిగా మెడ్రాస్కి తీసుకెళ్ళారు. నెల్లూరులో వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఆ బిడ్డ తండ్రి అడుగుతున్నాడు, దానికి సమాధానం చెప్పండి. మా మీద కేసులు పెట్టడం కాదు, ఆ బిడ్డ తండ్రి ఆవేదన, మీరు చేసినటువంటి నిర్వాహకం. కనీసం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పేరు కూడా రాయకపోతే పోలీసులు ఆపారు. మీకు ఇచ్చినటువంటి కేసు షీట్లో పేరు లేదని చెప్పి ఆపారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించారు ఆ బిడ్డ పట్ల. ఆ బిడ్డ చనిపోవడానికి కారకులు మీరు కాదా? దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని మేము అడిగితే దాని మీద మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి మమ్మల్ని భయప్రాంతులు చేసి మేము ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఇబ్బంది అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ